కిరణమా కల్వరి తేజమా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున నా వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది సమయము దేవుని శ్రేష్టమైన మాటలను శ్రద్ధ కలిగి వినుటకు సిద్ధపడదాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేసే అంశము నెమ్మది. ఈ దినాలు చాలామందికి అన్నీ ఉన్న నెమ్మది లేక, సమాధానం లేక, జీవితంలో వేదన పడుతున్న వారు, యాతన పడుతున్న వారు ఎందరో ఉన్నారు. నేటి ప్రపంచంలో మానవుడు అన్నీ సాధిస్తున్నాడు, అన్నీ సంపాదిస్తున్నాడు, ఏ కొరత లేకుండా జీవిస్తున్నాడు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన నెమ్మది, సమాధానము వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో కరువైపోయింది. కారణం ఏమిటి? ఏమీ లేని దినాల్లో, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న దినాల్లో ప్రజలు సంతోషంగా బ్రతికినారు, నెమ్మది కలిగి బ్రతికినారు, క్షేమకరంగా ఆయుష్కాలం కలిగి జీవించినారు. ఇప్పుడు అన్నీ ఉన్నప్పటికీ, గొప్ప చదువులు చదివినప్పటికీ, ఉద్యోగాలు సంపాదించినప్పటికీ, వెండి బంగారాలు సంపాదించినప్పటికీ, ఆస్తులు పెంచుకున్నప్పటికీ, ఎందుకనో చాలామంది హృదయాల్లో, చాలామంది జీవితాల్లో నేడు నెమ్మది లేదు, సమాధానం లేదు. జీవిస్తున్నామంటే జీవిస్తున్నామన్నట్లే ఉన్నరే కానీ సంతోషం లేనివారై, క్షేమము లేనివారై ప్రతి క్షణము వేదనతో, బాధతో, టెన్షన్తో బ్రతుకుతున్న పరిస్థితులను చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం. నేడు గొప్ప గొప్ప ఉద్యోగస్తులకి నెమ్మది లేదు, నాయకులకి నెమ్మది లేదు, సామాన్య మనిషికి కూడా నెమ్మది లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ నెమ్మది మానవ జీవితంలో కరువైపోయింది? కారణం ఏమిటి? దీని గురించి మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. లేఖనాల నుంచి మొదటిగా ఒక మాటని చదువుదాం దేవుని బిడ్డలారా. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనంలో రాయబడిన మాటని చదువుకుందాం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను, మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగుజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ఈ నోవాహు యొక్క చరిత్ర మనం ఎన్నోసార్లు విని ఉండొచ్చు. నోవాహు అంటే మనకు గుర్తొచ్చేది జలప్రళయం. మనుషుల యొక్క పాపమును బట్టి దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చి 40 దినాల ప్రచండమైన వర్షము ద్వారా ఈ భూమి మీద మానవ సంతతి తుడిచిపెట్టబడింది. ఆ టైములో నోవాహు యొక్క కుటుంబం 8 మంది, వీళ్ళు మాత్రమే ఆ ఓడలో ప్రవేశించినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. ఈ హిస్టరీ మనందరికీ తెలుసు. అయితే నోవాహు పుట్టినప్పుడు నోవాహు యొక్క తండ్రి లెమెకు నోవాహుకు ఆ పేరు పెట్టడానికి గల కారణము నెమ్మది కలిగే దినాలు వస్తాయి అని. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అంటే అంతకుముందు నెమ్మది లేదని చెప్పుకోవాలి. ఎందుకని నెమ్మది లేదు? లెమెక్ అంటాడు, నోవాహుకు పేరు పెట్టేటప్పుడు ఇంతవరకు మన చేతుల కష్టము విషయంలో మనకు నెమ్మది లేదు గనుక ఈ నోవాహు కాలంలోనైనా, ఈ నోవాహు పుట్టిన తర్వాతైనా మనుషులకు నెమ్మది కలగాలి అని, భూమి మీద నెమ్మది కలగాలని ఆ పేరు పెట్టడం జరిగింది. బైబిల్ గ్రంథంలో ఏ పేరు పెట్టినా తప్పకుండా ఆ పేరుకు ఒక మీనింగ్, అర్థం ఉంటుంది. అలాగే లెమెకు నోవాహుకు నెమ్మది అనే అర్థం వచ్చి పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే, అక్కడే మనం చదువుకున్న ఆ రెఫరెన్స్లో రాయబడింది, అంతవరకు చేతుల కష్టం విషయంలో నెమ్మది లేదు అని. ఎందుకు చేతుల కష్టం విషయంలో నెమ్మది లేదు అని మనము ఆలోచిస్తే మనం ప్రారంభ దినాలకు వెళ్ళాలి. నిజమే దేవుని బిడ్డరా, ఈనాడు అనేక మంది ఎంత సంపాదిస్తున్నా ఆ సంపాదన రూపాయి మిగలట్లేదు. ఆ కష్టము వృధా అయిపోతుంది, చిల్లుల సంచులు వేసిన మాదిరిగా వెళ్ళిపోతుంది. సంవత్సరాల తరబడి సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ రూపాయి మిగలట్లేదు. ఆ ధనము వల్ల వాళ్ళకేమి నెమ్మది కలగట్లేదు, విశ్రాంతి కలగట్లేదు. అయితే ఎందుకు ఇలా జరిగిందో అని మనము ఆలోచిస్తే, మొట్టమొదటిగా దేవుడు మొదటి మానవుడైన
ఆదామును సృజించినప్పుడు ఏదెను వనములో ఆయనకు సాటిన సహాయము హవ్వను కూడా తర్వాత ఏర్పాటు చేసినాడు. అయితే ఆదాముకు హవ్వకు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఈ ఏదెను తోటలో మీరు హ్యాపీగా జీవించండి, మీకే శ్రమ లేదు, ఏ కష్టం లేదు, మీరు ప్రశాంతంగా నెమ్మది కలిగి జీవిస్తారు, ఈ ఫలవృక్షములన్నీ కూడా మీరు తినవచ్చు అని దేవుడు చెప్తాడు. వాళ్ళు కొంతకాలము దేవుని యొక్క మాట వింటారు, దేవుని మాటకు విధేయత చూపిస్తారు. వారు ఆ ఫలవృక్షములు తింటూ, ఆ ఏదెను తోటలో వారు పనిచేస్తూ, ఆ ఫలవృక్షములు తింటూ హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నా దేవుని బిడ్డరా, అప్పుడు ఆదాము యొక్క కుటుంబంలో ఎటువంటి టెన్షన్ లేదు, వాళ్ళ జీవితంలో ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవు, ఏ కన్నీళ్ళు లేవు, ఏ కరువు లేదు, ప్రశాంతంగా వాళ్ళ జీవితము గడుస్తూ ఉంది. అయితే ఒకానొక సమయంలో వారి యొక్క ప్రశాంతతను చెడగొట్టడానికి, వారి నెమ్మదిని పాడు చేయడానికి, దేవునితో సహవాసమును విడగొట్టడానికి అపవాది ఆ తోటలో ప్రవేశిస్తాడు. నేటి దినాల్లో చాలామంది కుటుంబాల్లో ఈ నెమ్మది లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి, గొడవలతో సమస్యలతో ఉండడానికి కారణము మీకు తెలియకుండా మీ విరోధి అయిన అపవాది చేస్తున్నాడు. ఇది చాలామంది అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఏదెను తోటలో ప్రవేశించిన అపవాది దేవుడు చెప్పిన మాటను అతిక్రమించేటట్లు చేసినాడు ఆదాము హవ్వలను. ఇంతకు దేవుడు ఏం చెప్పినాడు? ఏదెను తోటలో ఏ పండైనా తినొచ్చు కానీ తెలివినిచ్చు ఫలమును తినొద్దని చెప్పినాడు. అక్కడ రెండు ప్రాముఖ్యమైన చెట్లున్నవి. ఒకటి జీవవృక్షము, ఒకటి తెలివినిచ్చు ఫలము. జీవవృక్షమునకు దేవుడు కంచె వేసినాడు, తెలివినిచ్చు ఫలమునకు మాత్రం ఆయన కంచె వేయలేదు. వీళ్ళని పరీక్షిద్దామని అలాగే ఉంచినాడు. అయితే సాతాను యొక్క మాట విన్న హవ్వ మొదటగా పండు తిని తాను తిన్నదే కాకుండా, తాను చెడిందే కాకుండా ఆదాము కూడా పండు ఇవ్వడం జరిగింది, ఆదాము కూడా పండు తినడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఆ పండు తిన్నారో వీళ్ళకి జ్ఞానమైతే వచ్చింది, సిగ్గు తెలుసుకున్నారు, వస్త్రాలు కట్టుకున్నారు అంజూరు పాకులతోటి. అక్కడి నుంచి వీళ్ళకి నెమ్మది లేకుండా పోయింది. టెన్షన్ ప్రారంభమైంది, భయము ప్రారంభమైంది. అంతవరకు వాళ్ళకి భయం అంటే తెలియదు, టెన్షను తెలియదు, అసమాధానము తెలియదు. దేవుడు వస్తే ఎదురు వెళ్ళి మాట్లాడేవారు, చాలా సంతోషంగా ఉండేది వాళ్ళ యొక్క లైఫ్. ఎప్పుడు వాళ్ళు ఆ ప్రశాంతతను పోగొట్టుకున్నారు ఆదాము హవ్వలు? ఎప్పుడు ఆ నెమ్మదిని పోగొట్టుకున్నారంటే తప్పు చేసినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, వద్దన్న పని చేసినప్పుడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, చాలామంది నేటి దినాల్లో ఎప్పుడు నెమ్మదిని పోగొట్టుకుంటున్నారంటే పాపములో ప్రవేశించి లేనిపోని అలవాట్లు నేర్చుకొని దేవునికి విరోధమైన జీవితం జీవించి ఇది బాగానే ఉందని చెప్పి తప్పు మార్గంలో ప్రవేశించి రాంగ్ వేలోకి వెళ్ళిపోయి వారికున్న నెమ్మదిని, ఆ సమాధానాన్ని వారు పోగొట్టుకుంటున్నారు. ఎస్, దావీదును చూస్తే దావీదు ఎంతో సంతోషించేవాడు, ప్రభుని స్తుతించేవాడు. గాఢంధకారపు లోయలో సంచరించి నేను దేనికి భయపడను అంటాడు. అటువంటి సంతోషము, అటువంటి నెమ్మది, అటువంటి సమాధానం కలిగి జీవిస్తున్న దావీదు గారి జీవితంలో ఎప్పుడు నెమ్మది పోయింది? బత్షెబా అనే స్త్రీతో ఆయన పాపంలో పడినప్పుడు, ఆ పాపానికి లోనైనప్పుడు, దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చినప్పుడు, ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనకు నెమ్మది లేదు, సమాధానం లేదు. పాపం మనలను నెమ్మది, సమాధానం లేకుండా చేస్తుంది. అవన్నీ వెంటనే దేవుడు ఏదెను తోటలోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాడు. దేవుడికి పండు తిన సంగతి తెలిసి కూడా ఆదామ ఎక్కడ ఉన్నామని అడుగుతాడు. ఆ దేవునికి తెలుసు, ఎందుకంటే ఒప్పుకుంటాడని. కానీ ఆదాము అప్పుడు అక్కడ ఒప్పుకోడు. తాను హవ్వ మీద చెప్తాడు, నీవిచ్చిందే నాకు ఇచ్చినది అని హవ్వ మీద సాకు చెప్తాడు. అంటే దేవుని మీద కూడా నేరం మోపుతున్నాడు. నువ్వు ఆమెను ఇవ్వకపోతే నాకు ఇవ్వదు కదా, ఈ పండు నేను తినేవాడిని కాదు కదా అని. దేవుడేమో సాటిన సహాయం అని ఇస్తే ఈయనలా నేరం మోపుతున్నాడు. హవ్వ అంటది, నాకు తెలియదు, ఆ సర్పం ఇస్తే తిన్నాను అని సాతాను మీద నేరం మోపుతుంది. దేవుడు అంటాడు, ముగ్గురిది తప్పే అని చెప్పి వాళ్ళకు శాపాలు ఇస్తాడు దేవుడు. ఆ శాపం ఏమిటంటే, ఆదాము యొక్క శాపం ఏమిటంటే, నీవు మట్టివి గనుక, మట్టితో చేయబడ్డావు గనుక నువ్వు తిరిగి మట్టిలో కలిసేంత వరకు చెమట కారిస్తే నీకు ఆహారం. అది దేవుని శాపం ఆదాముకి. హవ్వకు చెప్తాడు, నీకు పురుషుడి వల్ల వాంఛ కలుగుతుంది, అతను నిన్ను ఏలుతాడు, నీ ప్రసవి దినములు వేదనకరంగా ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. సర్పానికి చెప్తాడు, నీవు
మనుషుని మెడమ మీద కొడతావు, మనిషి నిన్ను తల మీద కొడతాడని. ఇది కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆదాము హవ్వలు ఏదైనా తోట నుంచి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు బయటకు వచ్చి వ్యవసాయం చేయడం ప్రారంభించినారు. దేవుడు ఒక మాట చెప్పినాడు, మీరు కష్టపడతారే కానీ ప్రతిఫలం తక్కువగా దొరుకుతుంది. ఏదైనా తోటలో ఏ ఫలాలు కావాలంటే ఆ ఫలాలు ఇచ్చినప్పుడు ఆ ఫలాలు కాదని వేరే ఫలాల వైపు వెళ్ళినారు, కాబట్టి వద్దన్న ఫలం వైపు వెళ్ళినారు, కాబట్టి మీకు శ్రమ అన్నాడు దేవుడు. మీ పొలాల్లో ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలుస్తాయని చెప్పినాడు. నిజమే దేవుని బిడ్డారా. ఇప్పుడు చూడండి, మనం తినే ఫలాలు ఎక్కడంటే అక్కడ మొలవు. మామిడి చెట్లు, యాపిల్ చెట్లు, అరటి చెట్లు ఎక్కడంటే అక్కడ మొలవు. మన నాటే విత్తనాలు ఎక్కడంటే అక్కడ మొలవు. కానీ పిచ్చి చెట్లు, పనికిరాని చెట్లు, కలుపు మొక్కలు వద్దన్న దున్నుతున్న మన చేలో వస్తూనే ఉంటాయి. అదొక శాపం మానవునికి. కాబట్టి కష్టపడుతున్నారు కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, కారణం ఏమిటంటే మనిషి దేవుని ఆశ్రయించట్లేదు, దేవుని యొద్దకు రావట్లేదు. నేటి దినాల్లో కూడా చూస్తున్నాం మనం. దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చి, దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చి, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి, దేవుడు మనకి భూమినిచ్చి, దేవుడు మనకు వర్షాన్ని ఇచ్చి, దేవుడు కాసి కాపాడుతున్న దేవుని యొద్దకు వచ్చే వాళ్ళు ఎవరు లేరు. కేవలం అవసరాలకే దేవుని దగ్గరకు వస్తున్నారే కానీ ఆయన నమ్ముకొని ఆయన మాటకు విధేయత చూపించేవారు ఎవరు లేరు. కాబట్టి ఎందుకు నెమ్మది లేదు ఆ దినాల్లో, ఎందుకు సమాధానం లేదు నోవాహు కాలానికి ముందు అంటే మనుషుల యొక్క పాపము. నోవాహు కాలముకు ఎందుకు జలప్రలయం వచ్చిందో రాయబడింది బైబిల్లో. నోవాహుకు పూర్వమట జనుడు తినుసు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు. దేవుని గుర్తెరగల. ఈ సృష్టి ఎవరిది? సృష్టికర్త ఎవరు? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి ద్వారా కాదన్న ఆలోచన లేనివారై తినుసు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు పాపేచ్ఛలతో బ్రతుకుతున్నారు. కాబట్టి ఆ దినాల్లో నెమ్మది లేదు. ఈ దినాల్లో కూడా ఆ నెమ్మది లేని జీవితాలు చాలామంది జీవిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, కొంతమంది పనికి వెళ్తారు, బాగా కష్టం చేస్తారు, బాగా సంపాదిస్తారు. సంపాదించిందంతా నిష్ప్రయోజనమైన వాటికి ఖర్చు పెడతారు. ఆ కుటుంబాల్లో నెమ్మది ఉండదు. ఉదయం నుంచి రాత్రి వరకు సంపాదిస్తాడు, సంపాదించినంత త్రాగుతాడు. భార్య బిడ్డల గురించి ఆలోచించడు, తన భవిష్యత్తును గురించి ఆలోచించడు. త్రాగేవారి కుటుంబంలో నెమ్మది ఉండదు. ఎందుకంటే త్రాగిన వ్యక్తి ఊరుకోడు, ఏదో గొడవ తీసుకొస్తాడు, నెమ్మది ఉండదు. ఉన్న ధనమంతా పాడు చేస్తాడు, నెమ్మది ఉండదు. చాలామంది దేవుని బిడ్డరా చెప్తుంటారు కొంతమంది, అయ్యా మా ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం. కారణం ఏమిటంటే ఆయన త్రాగుడు. రూపాయి మిగలదు. వచ్చిందంత త్రాగుడికే. ఆ కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది. ఎందుకంటే తనకున్న ఒక అలవాటును బట్టి అతనికి నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో ఎవ్వరికి నెమ్మది ఉండదు. తల్లిదండ్రులు గొడవ ఆడుకుంటున్న పిల్లలకి నెమ్మది ఉండదు. త్రాగిన వ్యక్తి ఊరుకోడు, బజార్లోకి వెళ్ళి ఎవరో ఒకరి మీద గొడవ పెట్టుకుంటాడు. బయట వాళ్ళకి నెమ్మది ఉండదు, ఇంట్లో వాళ్ళకి నెమ్మది ఉండదు. త్రాగుడిని ఒక అలవాటు వారి కష్టాన్ని పాడు చేస్తుంది. త్రాగుడిని ఒక అలవాటు వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. త్రాగుడిని ఒక అలవాటు వాళ్ళని విలువ లేకుండా చేసేస్తుంది. ఈ త్రాగుడిని అలవాటు వారికి నెమ్మది, సమాధానం లేకుండా చేస్తుంది. దేవుని బిడ్డారా, కాబట్టి కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అవటానికి కారణం, కొన్ని కుటుంబాల్లో ఏ మేలు లేకపోవడానికి కారణం, కొన్ని కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణం ఈ త్రాగుడు. నిజంగా సంపాదించిన డబ్బంతా జాగ్రత్తగా దాచిపెట్టుకొని భార్య, భర్త, బిడ్డలు శుభ్రంగా వచ్చిన ఆ డబ్బుతో హ్యాపీగా తింటూ, హ్యాపీగా సంతోషంగా ఉంటూ దేవుని దగ్గరికి వస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుందో ఆలోచించండి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇలా లేవు చాలా కుటుంబాలు. సంపాదించిందంతా వాళ్ళకే ఖర్చు పెట్టుకుంటారు. కుటుంబాన్ని పట్టించుకోరు, ఇంటిని పట్టించుకోరు, భార్య బిడ్డలు పట్టించుకోరు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు పనిచేసేదే త్రాగటానికి. ఇంకా వాళ్ళకి నెమ్మది ఏముంటుంది? సమాధానం ఏముంటుంది? ఆ కుటుంబాలు ఎలా నెమ్మది కలిగి ఉంటాయి? నా ప్రియమైన దేవుని బిడ్డరా, నీ జీవితము నెమ్మది కలిగి ఉండాలి, నీ కుటుంబం నెమ్మది కలిగి ఉండాలంటే నీకున్న ఆ పాడైన అలవాటును విడిచిపెట్టాలి. కాబట్టి నేటి దినాల్లో చాలామందికి నెమ్మది లేకపోవడానికి కారణము ఈ త్రాగుడు, గొడవలు, కుటుంబాల్లో గొడవలు. కొన్ని కుటుంబాలు చూస్తుంటే దేవుని బిడ్డారా, ఒకరికొకరికి కుదరదు.
అన్నదమ్ములకే కుదరదు, తోడు కోడలకి కుదరదు, అత్త కోడలకి కుదరదు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, మరలా అందరూ ఒకే ప్లేస్లో ఇల్లు కట్టుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల భాగం కదా. పక్క పక్కన ఇల్లు కట్టుకుంటారు, మధ్యలో ఒక పెద్ద ప్రహరీ గోడ పెట్టుకుంటారు. ఎందుకు? వారికి కుదరదు, సమాధానం ఉండదు, వాళ్ళకి నెమ్మది ఉండదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు. దేశాలకు మధ్య గోడలు పెట్టుకున్నట్లుగా ఆ ఇంటికి ఇంటికి మధ్య పెద్ద గోడ పెట్టుకుంటారు. మళ్ళీ అన్నదమ్ములే, రక్త సంబంధులే, ఒక తండ్రి బిడ్డలే, ఒకరితో ఒకరికి సమాధానం ఉండదు, నెమ్మది. ఎప్పుడు గొడవలు గొడవలు గొడవలు. ఆదాము హవ్వలు బయటికి నెట్టివేయబడిన తర్వాత ఆదాముకు పెద్ద కుమారుడు కయీను, రెండో కుమారుడు హేబేలు నీతిమంతుడు. ఒకసారి కయీను దేవునికి అర్పణిస్తాడు, అది దేవుడు అంగీకరించడు, అతనికి హృదయం సరైనది కాదు కాబట్టి. తర్వాత హేబేలు దేవునికి గొర్రెను అర్పణకిస్తాడు, దేవుడు ఆ గొర్రెను అంగీకరిస్తాడు. దాన్ని బట్టి హేబేలు మీద కయీనుకి కోపం వచ్చి కయీను హేబేలు కొట్టి చంపేస్తాడు. గొడవలు స్టార్ట్ అయిపోయిన ఆదాము కుటుంబంలో. ఎందుకంటే హెచ్చింపు దగ్గర నన్ను దేవుడు అంగీకరించలేదు, నా అర్పణను దేవుడు అంగీకరించలేదు అని అన్నదమ్ములే కొట్టుకుంటారు. నేడు చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య గొడవల కారణం ఆస్తులు, అంతస్తులు. తల్లిదండ్రులు ఎవరు చూడాలి? తల్లిదండ్రులు అయితే ఎవరు చూడరు, ఆస్తులు మాత్రం సమానంగా పంచుకోవాలి. కొన్ని కుటుంబాల్లో గొడవలు, నెమ్మది లేదు. కొంతమంది పిల్లలు చెప్తారు, మా ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. ఎందుకమ్మంటే మా అమ్మకి మా నాన్నకి ఎప్పుడు గొడవే. వాళ్ళు తిట్టుకుంటూ ఉంటుంటే, కొట్టుకుంటూ ఉంటుంటే ఆ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు మాకు. ఆ పిల్లలకు కూడా నెమ్మది లేదు మన ద్వారా. ఎప్పుడు గొడవలు, నెమ్మది లేదు. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డారా, కారణం ఏమిటంటే వారు యేసు ప్రభువులు వారి దగ్గరకు రాకపోవటం, ఆయన్ని గుర్తించకపోవటం. నేటి దినాల్లో స్త్రీలే ప్రభు దగ్గరికి వస్తున్నారు, పురుషులు రావట్లేదు. మీరు ప్రార్థనకి వెళ్ళండి, మేము హ్యాపీగా ఇంటి దగ్గర ఉంటాం, మీరు వెళ్ళి మా కొరకు ప్రార్థన చేయండి, మేము మాత్రం రాకుండా తిని త్రాగుతాం. ఇలా ఉంటే మీ కుటుంబాలు నెమ్మది ఉండదు. కొర్నేలి కుటుంబం అంతా ప్రార్థన చేసినారు కాబట్టి కొర్నేలి కుటుంబంలో నెమ్మది, సమాధానం, దేవదూతలు, దేవుని ఆత్మ, దైవజనులు ఉన్నారు. ఎస్, నోవాహు కుటుంబం అంతా రక్షణ పొందుకున్నారు కాబట్టి నెమ్మది కలిగి ఓడలోకి ప్రవేశించినారు. నా దేవుని బిడ్డారా, అలాగే అబ్రహాము కుటుంబం అంతా దేవుని నమ్ముకున్నారు కాబట్టి అబ్రహాము నెమ్మది కలిగి ఉన్నాడు. ఏ ఒక్కరో వస్తే నీ కుటుంబం నెమ్మది కలిగి ఉండదు. చాలామంది భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. మన కుటుంబాలు నెమ్మది కలిగి ఉండాలి అంటే మనందరం దేవుని ఆరాధించే వారముగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు కయీను హేబేలు గొడవలతో ఉన్నారు, నెమ్మది సమాధానం కోల్పోయినారు ఆదాము హవ్వలు. చాలా కుటుంబాల్లో దేవుని దగ్గరకు రావట్లేదు కాబట్టి, దేవుని గుర్తించట్లేదు కాబట్టి వారు నెమ్మది సమాధానం లేని వారై బ్రతుకుతున్నారు. లేఖనంలో ఒక మాట చదువుదాం దేవుని బిడ్డారా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14:7 చదువుకుందాం. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడిని యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ఎప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది? దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. పాపం చేసే వారికి నెమ్మది ఉండదు, దేవుని గుర్తెరగిన వారికి నెమ్మది ఉండదు. చాలామంది మాకు డబ్బు ఉంది కదా, బంగారం ఉంది కదా, ఉద్యోగం ఉంది కదా, ఐశ్వర్యం ఉంది కదా, ఇంకా మాకేం కొదవనుకుంటున్నారు. ఈ ఉన్నప్పటికీ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు లేకపోతే నీకు నెమ్మది లేదు. లేఖనం చెప్తుంది, ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. ఆ దినంలో ప్రజలు నెమ్మది లేని స్థితిలో ఉన్నారు, కారణం పాపం. అందుకే దేవుడు జల ప్రళయముతో ఆ ప్రజలందరినీ తుడిచిపెట్టేసినాడు. లెమెకు నోవాహుకు పేరు పెట్టిన రీతిగా నోవాహు కాలములో ఆయన జీవితంలో ఆయన నెమ్మది చూసినాడు. ఎలాగూ? నోవాహు గురించి బైబిల్లో రాయబడింది, నోవాహట దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నోవాహు దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. తాను బ్రతకటమే కాదు, తన బిడ్డలను కూడా పెంచినాడు. నోవాహును బట్టి కుటుంబం రక్షించబడింది. నోవాహు యొక్క భార్య, 3 కుమారులు, 3 కోడన్లు, మొత్తం 8 మంది కుటుంబం. ఓడ తయారు చేయబడినప్పుడు 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఓడ తయారు చేయబడినప్పుడు నోవాహు ఎన్నో సంవత్సరాలు సువార్త ప్రకటించినాడు. అయ్యలారా మారండి, రక్షణ పొందండి, మీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఆ త్రాగుల్లో లేదు, జూదములో లేదు, పాపములో లేదు. దేవుని దగ్గరకు వచ్చి మీ పాప జీవితాలు విడిచిపెట్టుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుందని చెప్తే ఎవ్వరు కూడా అంగీకరించలేదు.
దేవుడు చెప్తున్నాడు, నోవాహు వాళ్ళ మాట వినరు, నువ్వు ఓడలోకి వెళ్ళమంటే నోవాహు ఓడలోకి వెళ్తాడు. ఓడ తలుపు మూయబడుతుంది, వర్షం స్టార్ట్ అవుతుంది. అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినాలు ప్రచండమైన వర్షం కురిసిందట. అంటే విస్తారమైన వర్షం పడింది 40 దినాలు రాత్రింపగళ్ళు. అప్పుడు అంతవరకు నోవాహు సువార్త ప్రకటిస్తే విననివారు, ఎగతాళి చేసిన వారు, వెర్రితనంగా మాట్లాడిన వారు, ఇప్పుడు జలప్రళయం ఎక్కువైపోయిన తర్వాత, వర్షం ఎక్కువైపోయిన తర్వాత, వారి ఇళ్లలోకి నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ దాక్కోవాలో అర్థం కాని పరిస్థితిలో నోవాహు దగ్గరకు వచ్చి ఓడ తలుపు కొట్టి ఉండవచ్చు. అప్పుడు నోవాహు అంటాడు, ఓడ తలుపు తెరవడానికి అవకాశం లేదు. ఓడ తలుపు నేను లోపల గడిపెట్టింది కాదు, బయట దేవుడు గడిపెట్టినాడు. నోవాహు ఎక్కడ జాలిపడి గడిదీస్తాడోనని దేవుడు బయట గడిపెట్టేసినాడు. కాబట్టి ఇక నోవాహు ఓడలో ఉన్నాడు, ఆయన నెమ్మది కలిగి ఉన్నాడు. నోవాహు నీతిమంతుడు గనుక, దేవుని నమ్ముకున్నాడు గనుక భూమి మీద ఉన్న నెమ్మది కలిగి ఉన్నాడు, ఓడలోకి వెళ్ళినా నెమ్మది కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వస్తే, ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే, ఆయన కొరకు జీవించడానికి తీర్మానం తీసుకుంటే, నువ్వెక్కడున్నా నెమ్మదిని దేవుడిస్తాడు. నువ్వే స్థితిలో ఉన్న నెమ్మది నీకు దేవుడిస్తాడు. డబ్బు ఉన్నా లేకపోయినా నువ్వు నెమ్మది కలిగి బ్రతుకుతావు. ఒక దైవజనుని ఒక ఆయన అడిగినట్టు ఇంటి పక్కన, అయ్యా నేను రోజు చూస్తున్నాను నిన్ను, మాకెన్నో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎప్పుడు ఏదో ఒక బాధతో దుఃఖంతో ఉంటాం. నువ్వేంటి ఎప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా అందరికీ వందనాలు ప్రైజ్లాడని చెప్పుకుంటూ హ్యాపీగా తిరుగుతుంటావు? కారణం ఏమిటి? మీకు శ్రమలు రావా, కష్టాలు రావా, ఇబ్బందులు రావని అడిగితే సేవకుడు అన్నాడట, అయ్యా మీకంటే మాకు ఎక్కువ వస్తాయి. అయితే నా ప్రభువుని బట్టి అవన్నీ మాకు శ్రమల్లా కనపడవు. అవన్నీ ప్రభువే తీసేస్తాడన్న ఒక ధైర్యం, ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం మాకు ఉంటుంది. అందుకు మేము దేని గురించి పట్టించుకోము. మా ప్రభు ఒక మాట అన్నాడు, మీ సింత యావత్తు భారం నా మీద వేయమన్నాడు. అందుకు మేము మా సింత యావత్తు భారం ఆయన మీద వేసుకొని ప్రశాంతంగా ఉంటాము. నా ప్రభులో ఉన్న వారికి ఏ శ్రమైనా, ఏ నిందని, ఏ కష్టమైనా అది శ్రమలాగా అనిపించదు. మాకు ప్రభువే నెమ్మదినిస్తాడని చెప్పినాడట. నోవాహు ఓడలో నెమ్మది కలిగి ఉన్నాడు. ప్రపంచమంతా జలప్రలయంలో మునిగి కేకలు వేస్తుంటే నోవాహు కుటుంబం హ్యాపీగా ఓడలో ఉన్నారు. ఎంత వర్షం వస్తే అంత పైకి ఓడెళ్ళిపోద్దే కానీ ఆయనకు ప్రమాదం ఏమీ లేదు. దేవునిలో ఉన్నవారికి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మళ్ళా గొప్ప స్థానంలోకి వెళ్ళి నెమ్మది కలిగి ఉంటారే కానీ ఏది వారిని ఏమి చేయదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ నెమ్మది, ఆ సమాధానం నువ్వు పొందుకోవాలంటే నువ్వు యేసు ప్రభు వారి దగ్గరకు రావాలి. నీ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. నేటి దినాల్లో చాలామంది క్షణికమైన పాప వాంఛలకు లోనైపోయి, అపవిత్రమైన ఆశలకు లోనైపోయి జీవితాన్ని పాపమునకు అంటుకట్టేసుకొని నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. ఒక ఆమె చాలా డబ్బున్న ఆమె, పెద్ద ఇల్లు కట్టబడింది, వాళ్ళ భర్త గొప్ప ఉద్యోగస్తుడు. ఆమె ఒక మాట చెప్తుంది, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఉద్యోగం ఉన్నప్పటికీ, మంచి ఇల్లు ఉన్నప్పటికీ నా భర్త డబ్బంతా కాజేస్తున్నాడు. ఆ డబ్బు ఏం చేస్తున్నాడో తెలియదు, ఇంటికి రూపాయి తీసుకురావట్లేదు, ఇంట్లో మాకు నెమ్మది సమాధానం లేదు, రోజు ఏదో ఒక గొడవ. నాకు తెలిసిన విషయం ఏమిటంటే నా భర్త ఇంకొక స్త్రీతో ఉంటున్నాడు అని, అపవిత్రమైన కనెక్షన్ పెట్టుకున్నాడని, నాకు నెమ్మది లేదు, సమాధానం లేదని చెప్తుంది. నిజమే దేవుని బిడ్డరా. చాలామంది భార్యను మోసం చేసేవాళ్ళు, భర్తని మోసం చేసేవాళ్ళు, తెలిసిన తర్వాత శాపాన్ని అనుభవించేవారు, బిడ్డల జీవితాల్ని, బిడ్డల భవిష్యత్తును పాడు చేసేవారు, ఒకరికొకరికి సమాధానం లేకుండా బ్రతికేవారు. వీరి కుటుంబాల్లో నెమ్మది లేదు, శాపం మాత్రమే మిగిలి ఉంటుంది. బైబిల్ అంటది, పాపానికి జీతం మరణం. పాపం వైపు వెళితే మీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. అది మిమ్మల్ని పట్టుకుంటుంది, మీ జీవితాన్ని పతనం చేస్తుంది. ఒక ఆయన ఒక వ్యాపారం చేస్తాడంట. ఒక నది దగ్గరికి వెళ్ళి నదిలో మొద్దులు వెళ్తుంటే ఆ మొద్దులను పట్టుకొని వచ్చి ఆ మొద్దులను అమ్ముకునేవాడట. ఒకరోజు తన భార్య బిడ్డలతో వెళ్ళి ఇది మొద్దే కదని చెప్పి వెళ్ళి ఒక ముసలిని పట్టుకున్నాడట. ఆ ముసలి అతను పట్టేసుకుంది. దానితో వెళ్ళిపోతున్నాడు. భార్య బిడ్డలు అరుస్తున్నారు, అయ్యా వచ్చేయని. ఆయన అంటున్నాడట, నేను వద్దామన్నా ఇది రానివ్వట్లేదు, అది మొద్దు కాదు ముసలి, కాబట్టి ఇంక నేను రాలేని చెప్పి ఏడుస్తూ ఉన్నాడట. చాలామంది దేవుని బిడ్డారా అదేవిధంగా పాపాన్ని పట్టుకొని అపవిత్రతలోకి వెళ్ళిపోయి జీవితాల్లో ప్రశాంతత లేక, నెమ్మది లేక, సమాధానం లేక జీవితాలు ముగిస్తున్నారు. నా దేవుని బిడ్డ,
నీకు నెమ్మది సమాధానం కావాలంటే లోకాశల్లోనూ పాపవాంఛలోనూ దొరకదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి దగ్గర నీకు నెమ్మది సమాధానం దొరుకుతుంది. జక్కయ్య ఒకరోజు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆయన్ని చూడాలనుకున్నాడు. యేసు ప్రభుల వారిని చూసినాడు. అంతకుముందు ఆయన పెద్ద ఉద్యోగస్తుడు, ఆయన దగ్గర ఎంతో ధనం ఉంది, మంచి ఇల్లుంది. యేసు ప్రభుల వారిని చూడాలనుకున్నాడు. చూడటానికి ఆయనకు అవకాశం దొరకలేదు. ఎలాగైనా చూడాలని చెట్టెక్కినాడు. యేసు ప్రభుల వారిని చూసినాడు. ఆ వెంటనే యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య నువ్వు చెట్టు దిగిరా, నన్ను చూడాలని ఆశపడి చెట్టెక్కినావు, నేను ఇంటికి వస్తాను, ఈరోజు నీ ఇంట్లో ఉంటాను అంటే జక్కయ్య సంతోషముతో చెట్టు నుంచి దిగేసి యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళినాడు. ఇప్పుడు జక్కయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజంగా యేసు ప్రభువు వారు నా ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎంత నెమ్మది, ఎంత సమాధానం. ఇప్పటివరకు డబ్బులో ఉందనుకున్నా, లేకుంటే ఉద్యోగంలో ఉందనుకున్నా, మంచి ఇంటిలో ఉందనుకున్నా, బంగారంలో ఉందనుకున్నా, కాదు యేసు ప్రభువు వారు నా హృదయంలో ఉన్నప్పుడు కలిగే సంతోషం, ఆ నెమ్మది, ఆ సమాధానం ముందు ఇవేమి పనికిరావని చెప్పి, ఇంకా నాలో ఏ మోసం అబద్ధం ఉండకూడదని చెప్పి ఆయన అబద్ధమాడి సంపాదించిందంతా తిరిగి ఇచ్చేస్తాడు. ఎగస్ట్రా పేదలకు మరలా తిరిగి ఇచ్చేస్తాడు. ఆయన అంటాడు, నాకు ఈ ధనం ఇవ్వని నెమ్మది, ఉద్యోగం ఇవ్వని నెమ్మది, నా కుటుంబంలో ఎక్కడ ఎప్పుడు దొరకని నెమ్మది నా ప్రభు నా హృదయంలో చేర్చుకున్న తర్వాత, నా ఇంట్లోకి చేర్చుకున్న తర్వాత నాకు వచ్చింది, ఇదే చాలంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేర్చుకున్న అలవాట్ల ద్వారా, నీ జీవితంలో చేసిన పొరపాట్ల ద్వారా, వచ్చిన బలహీనతల ద్వారా నెమ్మది లేకుండా ఉన్నావా, సమాధానం లేకుండా ఉన్నావా? ఇప్పుడు యేసు ప్రభువు వారిని నువ్వు ప్రార్థన చేస్తే, స్వరక్షకునిగా అంగీకరిస్తే, యేసయ్య నువ్వు నాకు కావాలి, నువ్వు ఇచ్చే నెమ్మది సమాధానం నాకు కావాలి, ఈ లోకంలో ఇంకా నాకు మరేది వద్దని కానీ నువ్వు తీర్మానంతో ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆయన నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చే దేవుడు, బాధల్లో ఆదరణ కలిగించే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఏ స్థితిలో ఉన్న క్షమించే దేవుడు. నీకు అట్టి కృప, అట్టి నెమ్మది, అట్టి సమాధానం, శాశ్వతమైన పరలోక రాజ్యం కావాలనుకుంటే ప్రభు సహాయం కోరి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు, మారుస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు. అట్టి విశ్వాసముతో మనం ప్రభుకి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ కృపగలైన స్తోత్రాలు తండ్రి, మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు. నిజంగా నేటి దినాల్లో ప్రభువా అనేక మంది నెమ్మది లేని వారై, సంతోషం లేని వారై, సమాధానం లేని వారై జీవితాలు జీవిస్తున్నారు నాయన. కారణం ఏమిటంటే వారు నేర్చుకున్న అలవాట్లు, లేక పాప వాంఛలు, లోక ఆశలు వారిని అలాగా నెట్టివేస్తున్నాయి ప్రభు. అటువంటి వారు ఎవరైనా ఈ మాటలు విని ఉంటే నాయన, వారి జీవితంలో మీ నెమ్మదినివ్వండి, మీ సమాధానం ఇవ్వండి, మీ ప్రశాంతతనివ్వమని వేడుకుంటున్నాము తని. మీరు అంటున్నారు, నా ఎద్దుకు రండి, మీకు ఏది కావాలో అది ఇస్తానంటున్నావు తని. ప్రయాసపడి భారం మోసుకునిస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, విశ్రాంతిని ఇస్తానంటున్నావు. స్తోత్రాలు ప్రభు. ఆ విధంగా తండ్రి, ఈ మాటలు విన్న వారందరూ కూడా మిమ్మల్ని గుర్తెరిగి మీ కొరకు జీవించే భాగ్యమేమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు నాయన. ఎవరైతే ప్రభు ఆయా రోగులు ఉన్నారో స్వస్థపరచండి, బలహీనులు ఉన్నారో బలపరచండి, కృంగి ఉన్నారో లేవనెత్తండి, సమస్యలతో విడిపించండి, సమాధానం నెమ్మది లేని కుటుంబాలు ఉన్నాయో విడుదల దయచేసి సహాయము చేయండి. మీ దీవెన ఆశీర్వాదము ఆయా ప్రతి బిడ్డకు మెండుకు దయచేసి సహాయము చేయండి ప్రభు. ఈ మాటలు ఎవరి కుటుంబాలు వినబడుతున్నాయో, ఎవరి మాటలు వింటున్నారో వారిని బహుగా దీవించి ఆశీర్వదించి మేలు తినిపి సహాయం చేసి మీరే కృపచు మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము